ఉత్తరాంధ్రలో రకరకాలైనటువంటి పరిశ్రమలు ఎస్పెషల్లీ రెన్యూ గ్రీన్ ఎనర్జీ సోలార్ పరిశ్రమ ఏర్పాటుకి రెడీ అవుతున్నాయి. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం రాంబిల్లి ప్రత్యేక ఆర్థిక మండలి సెజ్జులో జడ్చింతువ పంచాయతీ పరిధిలో 5,400 కోట్లతో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ ఓ భారీ ప్లాంట్ ప్రారంభిస్తుంది. దీంట్లో భాగంగా ఆ కంపెనీ 4,200 కోట్ల పెట్టుబడితో 6 గిగావాట్ల సామర్థ్యంతో తొలి ఇంటిగ్రేటెడ్ సోలార్ ఇన్గాట్ వేఫర్ గ్రీన్ ఎనర్జీ యూనిట్ ఏర్పాటు చేయబోతుంది. 1,200 కోట్లతో 125 మెగావాట్ల హైబ్రిడ్ క్యాప్టివ్ రెన్యూబుల్ పవర్ ప్రాజెక్టును నిర్మిస్తోంది. చంద్రబాబు నాయుడు దీనికి శంకుస్థాపన అనమాట మెయిన్. ఇది కాకుండా నక్కపల్లి మండలంలో 1.5 లక్షల కోట్ల ఎంత ఆర్సిలార్ మెటల్ నిస్సన్ స్టీల్ భారీ ఫ్యాక్టరీల ఏర్పాటుకు శ్రీకారం చుట్టడం. నక్కపల్లి మండలంలోనే బల్క్ డ్రగ్ పార్క్ కూడా ఏర్పాటు అవుతుంది. తాజాగా అచ్యుతాపురం రాంబెల్లి సెజ్జులో పునరుత్పాదక ఇంధన రంగంలో దిగ్గజ సంస్థ రెన్యూ గ్రూప్ తొలుత 3,990 కోట్లతో ఇంటిగ్రేటెడ్ సోలార్ ఇన్గాట్ వేఫర్ సోలార్ గ్రీన్ ఎనర్జీ యూనిట్ ఏర్పాటు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం కారణంగా ఇవన్నీ జరుగుతున్నాయి అన్నటువంటి జ్యోతి రాసుకొచ్చింది.